తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో బిగినింగ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు ఎస్ మంచిగా. ఐ మీన్ లీడ్ క్యారెక్టర్లో మంచి మంచి లవ్ స్టోరీస్, కొంచెం పెయిన్ఫుల్ స్టోరీస్ ఇలాంటివన్నీ ఉండేవి. సో అటువైపు అనుకున్నారు కదా జర్నీ మొత్తం, సినిమాలు అని అనుకున్నట్టున్నారు కదా జర్నీలో. ఇటువైపు ఎందుకు పడింది అసలు సీరియల్స్ వైపు? నేను అదే అంటున్నానండి. ఇప్పుడు చాలామంది ఒకటి అనుకొని వస్తారు, మన డెస్టినీ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు సినిమాలు అనుకుంటూ వచ్చాను. మీరుండే ఈ ఏరియా చుట్టుపక్కలే చాలా ఆఫీసెస్ ఉంటాయి మనకి. అన్ని ఆఫీసెస్ ఎక్కి దిగడాలు జరిగాయి. అదేంటో వాళ్ళు అన్ని ఆడిషన్స్, అంటే నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా డిసిప్లైన్డ్గా ఉంటాను. వాళ్ళు ఏం సీన్ చెప్తారో ఆ సీన్, ఇప్పుడు పెద్ద సీన్ ఇచ్చినప్పుడు కూడా నేను అలానే చేస్తాను, వాళ్ళందరికి నచ్చుతాను. లాస్ట్లో లేదండి వేరే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఆ మాట ఉంటుంది కదా, చాలా హర్ట్ఫుల్గా ఉంటుంది. అది చూసి చూసి విరక్తి వచ్చేసి ఐ గేవ్ అప్. కానీ లక్కీగా సీరియల్లో ఛాన్స్ రావడం, అంటే మనం అంటాం కదా మన టాలెంట్ని ఎవరో ఒకరు గుర్తిస్తారు, టైం పట్టచ్చు దానికి. గుర్తించినప్పుడు దాన్ని లైట్ తీసుకోకూడదు. అలాంటప్పుడు అది యాక్టింగే ఇది యాక్టింగే కదా. సో ఇంకా నిజం చెప్పాలంటే అది ఐటీ జాబ్, ఇది గవర్నమెంట్ జాబ్. సో నాకు నచ్చింది ఇక్కడ బాగా. అంటే ఈటీవీలో సీరియల్స్ అంటే అవి నిజంగానే అలాగే అంటారు. ఎగ్జాక్ట్లీ. ఈటీవీలో జాబ్ ఉన్న వాళ్ళని కూడా మేము అందరం, అంటే మీడియా వాళ్ళు కూడా ఏమైనా ఏమంటారంటే గవర్నమెంట్ జాబ్ రండి. ఎగ్జాక్ట్లీ అండి. పైగా మా సీరియల్ వచ్చేసి ఈటీవీ ఇన్ హౌసే, ప్రొడ్యూసర్స్ ఈటీవీ అన్నమాట. ఇంకా అది హైలైట్ అది. సో అది అందుకే మీకు వస్తున్న సీరియల్కి వస్తున్న కాంప్లిమెంట్స్ ఏంటంటే సినిమా స్థాయిలో ఉంది క్వాలిటీ అని. ప్రొడక్షన్ వాల్యూస్ మొత్తం సినిమా స్థాయిలోనే ఉన్నాయి అక్కడ అని. ఈటీవీ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని అంతే అలాగే ఉంటాయి ఆల్మోస్ట్. మా డైరెక్టర్ సార్ చేసే విధానం అలా ఉంటుంది. చిరంజీవి సార్ ఏమంటారు, ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు ఆయన. చాలా బాగా తీస్తారు సార్. సో ఇప్పుడు ఐ మీన్ నార్మల్లీ మీరు సినిమాల్లో కూడా యాక్ట్ చేయాలని ఉంటుంది కదా, ఎంతైనా ఫస్ట్ నుంచి ఉన్నదే కదా అది మైండ్లో. రేపు పొద్దున్న యాక్టర్ అవ్వాలనుకుంటే ఒక మిస్కన్సెప్షన్ ఒకటి వింటూ ఉంటాను, ఇది మిత్ అనుకోవచ్చు. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే సీరియల్ స్టార్స్ని, సీరియల్ ఎంత గొప్ప స్టార్స్ అయిపోయినా సినిమాల్లోకి వచ్చేసరికి యాక్సెప్ట్ చేయలేరు ఆడియన్స్ ఎందుకో అని అంటూ ఉంటారు. నిజమేనా? మీరు బిలీవ్ చేస్తారు అది? ఇప్పుడు నేనేమంటానంటే అండి, కొంతమందికి ఒక టైప్ ఆఫ్ ఫేస్ ఉంటుంది, కొంతమందికి ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈయన దీనికి రిలేట్ కాకపోవచ్చు, శివకార్తికేయన్ సార్. బట్ ఆయన వచ్చింది టీవీ నుంచే, బట్ నాట్ సీరియల్స్. కానీ అదే అంటారు కదా, వాక్చాతుర్యం అంటారు, అది ఉంటే ఆటోమేటిక్గా సీరియల్స్ ఏంటండి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం. కానీ ఏంటంటే ఆపర్చునిటీని కరెక్ట్ గ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే సీరియల్ నుంచి సినిమా ఆపర్చునిటీస్ ఏదంటే అది చేస్తారు, సినిమాకి వెళ్తే చాలు అనే థాట్ వెళ్ళడం వల్ల మీరు అన్నట్టు యాక్సెప్ట్ చేయలేరు మనుషులు. నేను అదే అంటున్నాను, నువ్వు తీసుకునే క్యారెక్టర్ లేకపోతే నువ్వు తీసుకునే స్క్రిప్ట్ బట్టే నీకు ఆ లైఫ్ సినిమాలో ఉంటుంది. నేను అది గట్టిగా నమ్ముతాను. సీరియల్స్ లేదు, షార్ట్ ఫిలిమ్స్ లేదు, నువ్వు ఎంచుకునే విధానం బట్టే నీ లైఫ్ ఉంటుంది. కాబట్టి మాకే ఇంకా ఈజీ, ప్రాంప్టింగ్ నుంచి డైరెక్ట్ డెలివరీకి వెళ్ళడం ఇంకా ఈజీ మాకు. సో సోల్మేట్ చేసినట్టున్నారు కదా షార్ట్ ఫిల్మ్స్, సోల్మేట్ ఒకటి ఉందా? సోల్మేట్ అది నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఇది కాదు, ఎల్వి ప్రసాద్స్ లో చేశాను. అది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో వాటిలో షార్ట్ ఫిల్మ్స్ టోటలీ సినిమాటిక్. వాళ్ళు యూస్ చేసే కెమెరా సినిమాదే, క్రూ సినిమా వాళ్ళే. కాబట్టి నాకు ఇక్కడ ఈజీ అవ్వడానికి కారణం అదే. అక్కడ చేయడం, ఆ క్రూని చూడడం, అట్మాస్ఫియర్ వల్ల నాకు ఇంకా ఈజీ అయింది యాక్టింగ్ తొందరగా నేర్చుకోవడం. సో ఇప్పుడు ఈటీవీలో గౌరమ్మ సీరియల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ క్యారెక్టరైజేషన్. సో అదే దీనికి పునాది వేసిందండి. దానివల్లే ఇందులో లీడ్ అనగానే వెంటనే మిమ్మల్ని రీప్లేస్మెంట్ అనగానే మనకి బెస్ట్ ఆప్షన్ లక్ష్మణ్ అని అనుకున్నారా? అంటే నాకు ఒక సార్ తెలుసు, యుగంధర్ సార్, ఈజ్ అ మేనేజర్ ఇన్ దట్ ఈటీవీ. సార్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, మీరు అన్నట్టు గౌరమ్మ నుంచే తెలుసు నాకు సార్. ఇప్పుడు అంటూ ఉంటారు కదండి, మనం ఒకరిని తీసుకునేటప్పుడు చాలా మందిని అడుగుతారు అనమాట, ఈ అబ్బాయి ఎలాంటోడు, ఎలాంటి బిహేవియర్ ఏంది. సో మేబీ సార్ నన్ను చూడడం వల్ల, నేను ఆయనకు బాగా తెలియడం వల్ల, హీ నోస్ మీ వెరీ వెల్. కాబట్టి అందరూ మేనేజర్స్ నాకు కొంచెం పాజిటివ్గానే చెప్పారు, దేవుడి దయ వల్ల. అలా తీసుకున్నాను నన్ను. ఎస్, గౌరమ్మ ఒక పునాది అని చెప్పచ్చు. బట్ నా స్టార్టింగ్ సీరియల్ కూడా ఈటీవీనే. సెకండ్ సీరియల్ గౌరమ్మ, ఫస్ట్ సీరియల్లో వచ్చేసి 4 స్తంభాలాట, ఇప్పుడు ఈటీవీయే. కాబట్టి ఈటీవీ అనేది లైక్ నా లైఫ్లో ఎప్పుడూ ఉంది. బట్ మిగిలిన మా టీవీలో మొత్తం అన్నిటిలో కనిపించేవారు. లైక్ మా టీవీలో చేశారు, జీ తెలుగులో చేశారు, జెమినీలో చేశారు. పల్లకిలో పెళ్లి కూతురు, వదినమ్మ మెయిన్ వచ్చింది. అవునవును, అది మా టీవీ. వదినమ్మ అనేది నాకు బ్రేక్ బాగా.
రాధం కూతురులో చేశారా? రాధమ్మ గుర్తులు ఆ, అత్తారింట్లో అక్క చెల్లెలు అత్తారి- చేశాను. ఓకే Yes, ఓకే. yes. అది జీ తెలుగు. జీ తెలుగు అవును అన్ని ఆల్మోస్ట్ చేసేసాను. సో బట్ ఏమన్నా పర్సనల్ కనెక్షన్స్ ఏమన్నా ఉంటాయండి? ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్ని ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నారు అనుకోండి, ఇలా ఏమన్నా ఉంటుందా? అంటే నార్మల్ గా అడుగుతున్నాను తెలుసుకోవడానికి. ఆ. ఇప్పుడు ఎక్కువగా ఈటీవీలో కనిపిస్తున్నారు అనుకోండి, వేరే ఛానల్లో సీరియల్స్ వాటికి వద్దులే పాపం, ఎక్కువ ఈటీవీలో కనిపిస్తున్నారు మన ఛానల్లో వద్దు, ఇలా ఎక్స్క్లూజివిటీ అలా ఏమన్నా ఆలోచిస్తారు? లేదండి అస్సలు లేదు. ఇంకా అలా కనపడడం వల్ల వాళ్ళు ఇంకా తీసుకుంటారు మనల్ని. ఓకే. ఎంత కనపడుతున్నాడంటే ఓకే మనం ఎందుకు గ్రాప్ చేసుకోకూడదనే తీసుకుంటారు కానీ ఆడున్నారు కదా ఇది వద్దని అనరు. అంటే ఇంకా వాళ్ళకి ప్లస్ కదా, ఎక్కువ కనపడే వాళ్ళు ఇంకా తీసుకుంటారు వేరే ఛానల్స్. అట్లా ఏం ఉండదండి. సో ఇక్కడ ఈటీవీలో ప్రైమ్ టైమ్ లో కనిపిస్తున్నారు. యా యా యా. సో హ్యాపీ ఫర్ దట్. సో Thank ఏంటి you. ఇప్పుడు అంటే 26 వచ్చింది, మంచి అంటే మంచి జోష్ లో ఉన్నారు, ఇది అది మంచి 2 గుడ్ న్యూస్ చెప్పాను Yes. కదా, ఏమైనా రెజల్యూషన్ తీసుకున్నారా ఈ ఇయర్ ఇది చెయ్యాలని, ఒక గోల్ ఫిక్స్ చేసుకోవడం, Ah. మేనిఫెస్టేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? గోలా పక్కా ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే చేయాలని ఫిక్స్ అయిపోయాను. కొట్టాలి అంతే. ఒక ప్రాజెక్ట్ సీరియల్, ఒక ప్రాజెక్ట్ ఏదో ఒకటి కొట్టేయాలి. అది అయితే ఉంది గోల్. కానీ బాడీ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫిట్నెస్ అంతే. అదే రెగ్యులర్ కదా. నాకు తెలిసి జిమ్ అప్పటి నుంచి మీరు పెద్ద స్కిప్ కొట్టింది ఏమి ఉండదు. కానీ మిడిల్లో అయ్యిందిలేండి ఒక 1 year కొంచెం మైన్యూట్ ఫ్రాక్చర్ అయింది చెయ్యికి. కాబట్టి చేయకూడదు జిమ్. సో ఈ మధ్య స్టార్ట్ చేశాను కాబట్టి ఇట్ టేక్స్ టైం. అది కూడా ఏమన్నా ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ కోసమా? అంతే కదా. 6 ప్యాక్ చూపించి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? మనకు అది లేదు. ఫిజిక్ చూపించడానికి మంచిగా ఉండడానికి. అంతే. డ్రెస్ వేసి నిలబడాలి మనకి. 6 pack ఇవంతా మనం అంటాం కానీ లిటరలీ అవసరం లేదు మనకి. సీరియల్స్ లో అస్సలు అవసరం లేదు. సో మీకు ఏమన్నా ఈ కాంప్లిమెంట్ ఉంటుందా? అంటే చాలా మందికి ఏంటంటే అబ్బాయిలకు ఉండే బలం ఏంటంటే కొంతమంది అంటారు, అరే ఏ డ్రెస్ వేసినా సెట్ అయిపోద్ది వీడికి, ఎలా అంటా ఉంటారు మన వాళ్ళు. అవునవును. ఎక్కువ అంటే ఇప్పుడు ఎల్ ఉందనుకోండి, ఎల్ షర్ట్ మీద ఎల్ అనుకోండి, ఫర్ సపోజ్ ఎక్సెల్ అనుకోండి, ఎక్సెల్ ఏది వేసినా భలే ఫిట్ గా ఉంటది, కరెక్ట్ గా అనిపిస్తుంది. సో అలాంటిది ఉందా మీకు ఏమన్నా కాంప్లిమెంట్? ఉందా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు చెప్పలేదు కానీ బట్ అన్నీ సెట్ అవుతాయి. ముఖ్యంగా నాకు ఎలాంటివి ఇష్టం అంటే న్యాచురల్గా ఉండేవి ఇష్టం నాకు. ఈ ట్రెండీ డ్రెస్సులు, ఈ H&M లాంటి డ్రెస్సులు నాకు పెద్ద అనిపించదు. కామన్ మ్యాన్గా నెక్స్ట్ డోర్ గా ఇలాగ ఉంటే నాకు చాలా ఇష్టం. నా అట్టేర్ కూడా నాకు ఎప్పుడు అలానే ఉంటుంది కదా, కనెక్ట్ అవుతాం పీపుల్తో. మనం అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, బాగా ఆకలేసింది, వెళ్తాం హోటల్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది, సర్లే ఇడేం వెళ్తాం అని చెప్పేసి మళ్ళీ ముందర వెళ్తాం, ఒక దాబా ఉంటుంది, పద ఇడికి వెళ్దాం అంటారు. అర్థమైందా మీకు? అర్థమైంది. పీపుల్ కనెక్ట్ అవ్వాలి మనకి కనెక్ట్ అవ్వాలని మన అటైర్ కూడా అలానే ఉండాలి. అందుకే చిరంజీవి గారు ఎక్కువ ఆటో డ్రైవరు, ఇలాంటి రిక్షావాడు, ఇలాంటి మెకానిక్ గానీ ఇలాంటి కార్మికుల రోల్స్ తీసుకోవడం, మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా అలాంటి రోల్స్ తీసుకున్నారు. అన్ని ఆయన జమీందార్ రోల్స్ వేసి ఉంటే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేవారు కూడా. ఎగ్జాక్ట్లీ, అవును కదా. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ కోసమే కాదు, మన అందరి కోసం పనిచేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువ అలానే ఇష్టపడతాను. సో ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి చెప్పారు, వార్డ్రోబ్ లో ఏముంటాయి? మీకు వార్డ్రోబ్ ఉంటుందా? అంటే అమ్మాయిలకే ఎక్కువ అడుగుతూ ఉంటాం ఇలాంటివి, మీకు ఏమైనా ఉంటుందా? ఎక్కువ క్లోత్స్ పెట్టుకోవడం, షూస్, పెయిర్ ఆఫ్ షూస్ పెట్టుకోవడం అంతా నా కార్ లోనే ఉంటది. అంటే అంత చాలా సింపుల్ అనమాట. అంతే, 2 డ్రెస్సులు పెట్టేసుకుని వచ్చేస్తారా? అయ్యో 2 ఏంటండి, నాకు తెలిసి ఇండస్ట్రీలోనే ఇంత బ్యాగులు 3-4 వేసుకొని వచ్చి నేను ఒక్కటే అనుకుంటా. సో వాళ్ళు కూడా బ్రో నువ్వు ఒక్కటే బ్రో మమ్మల్ని అర్థం చేసుకుంటావు అంటారు. ఏంటి అంటే ఎవరు తయారు బ్రో డ్రెస్సులు, నువ్వైతే ఎన్ని ఉంటాయో ఆప్షన్స్ ఎత్తుక్కోవడానికి, మాకే ఈజీ అని అనుకుంటారు. సో మీ సీరియల్ కి కూడా కాస్ట్యూమ్స్ మీవే తెచ్చేసుకుంటారా? మనవే ఉంటాయి. ఓకే, అది రూల్ ఉందా? నార్మల్ రూల్ ఏం కాదండి, జనరల్ గానే ఇప్పుడు మనకి పేమెంట్ ఇస్తున్నారు, రాను పోనే అలవెన్సెస్ ఇస్తున్నారు, డ్రెస్సులు కూడా పాపం. సో ఎన్ని ఉంటాయి డ్రెస్సులు మన దగ్గర, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంటాయి కదా డ్రెస్సులు. సో వాళ్ళు అట్లా మీ ఇష్టం నీ డ్రెస్సులు అవి ఓకే అని అంటారు, మన డ్రెస్సులే ఉంటాయి. సో అండ్ జిమ్ విషయానికి వస్తే చాలా మందికి అబ్బాయిలకు ఉండే డౌట్ అంటే ఫుడ్ విషయంలో డైట్ ఏం తీసుకోవాలి, ఈ షుగర్ కట్ చేయమంటారు కానీ అది కొంచెం కష్టమే అనుకోండి. మీరేమన్నా సాక్రిఫైస్ చేసిన ఫుడ్ ఉందా దీనికోసం? అస్సలు నేను ఇంకా బాగా తింటాను. ఒకవేళ ఎక్కువ తిన్నాను అనుకోండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతా జిమ్కి, తక్కువ తింటే నార్మల్ టైంకి వెళ్ళిపోతా జిమ్కి. షుగర్ కట్ చేయాలా ఖచ్చితంగా? నేను ఒకసారి 1.5 months కట్ చేసి చూశాను, నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. సర్లే మళ్ళీ వాడేద్దా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ తక్కువ వాడతాను షుగర్. మనం అనుకుంటాం కానండి, మన బాడీ అనేది మన మైండ్ చెప్పినట్టే వింటది. షుగర్ వల్ల ఏదో ఎఫెక్ట్ అయిపోతుంది అవన్నీ అనుకుంటే, ఒకప్పుడు మన పెద్దవాళ్ళంతా ఎంత తినేవాళ్ళు షుగర్. అది ఏంటంటే
ఎంత తినాలో అంత తినాలి అంతే. నాకు తెలిసినంత వరకు నేను యాక్చువల్లీ స్వీట్స్ ఎక్కువ తింటా, నాకేం అనిపించలేదు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ అంతే.